నీ నీ సివిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి సైడ్ జాబ్ నుంచి క్వాంటిటీ సర్వేయింగ్ జాబ్కి వచ్చాము అంటే ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుందా? డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అయితే కౌంట్ అవుతుందండి. ఎందుకంటే బీటెక్ నుంచి ఒక క్యాండిడేట్ వచ్చాడు, లేదా డిప్లొమా నుంచి ఒక క్యాండిడేట్ వచ్చాడు. అతనికి బుక్స్ ప్రకారం నాలెడ్జ్ ఉంటుంది కానీ ఎగ్జాక్ట్ సైట్ ప్రాజెక్ట్ ప్రకారం ఎటువంటి నాలెడ్జ్ ఉండదు. సో డెఫినెట్గా ద పర్సన్ హూ వర్క్స్ ఇన్ సైట్, ఎవరైతే సైట్లో ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు పనిచేసి వచ్చి ఇక్కడ వర్క్ చేయడానికి క్వాంటిటీ సర్వేర్గా చేంజ్ ఉంటుందో వాళ్ళకి డెఫినెట్గా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళని ప్రాజెక్ట్లో ప్రతి ఐటెం తెలుసు. కాలం అనేది ఎలాగుంటుంది, కాలంలో రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఎలా చేపియాలి, ఆర్ బీమ్ ఏంటి, బీమ్ షట్టరింగ్ ఎలా చేపియాలి. సో షట్టరింగ్ బేసిక్ క్యాలిక్యులేషన్స్ అన్నీ వాళ్ళకి వచ్చు. ఓన్లీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే వాళ్ళకి సైట్లో ఎలాగైతే ఎగ్జిక్యూషన్ చేపిస్తారో, ఎలాగైతే సబ్ కాంట్రాక్టర్కి సైట్లోనే బిల్స్ రాస్తారు యాక్చువల్గా, అవి ఈ ఎక్సెల్లో కానీ డిఫరెంట్ సాఫ్ట్వేర్లో కానీ వాళ్ళు ఎలా ఇన్పుట్ చేయాలి సో అనేది ఒక్కటే వాళ్ళకి తెలియదు. ఓకే, అండ్ క్వాంటిటీ సర్వేయర్గా జనరల్గా కొంచెం ఫాస్ట్గా ఉంటాడు కంపేర్డ్ టు ద సైట్ ఎగ్జిక్యూషన్ టీమ్.